తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీ సాలరీలో ప్రతి నెల పీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ తన చందాదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ వడ్డీ డబ్బులను ఖాతాలలో జమ చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 8.25% వడ్డీని ఇస్తుంది. మరి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేదా? ఎప్పటిలోగా అందరికీ జమ అవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలి? క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈసారి సరికొత్త రికార్డు సృష్టిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 34 కోట్ల మంది పీఎఫ్ సభ్యుల ఖాతాల్లోకి ఈ వడ్డీ సొమ్ము జమ అవుతుంది. మొత్తం ఎంత డబ్బు వడ్డీ రూపంలో ఇస్తున్నారో తెలుసా? అక్షరాల 1,44,000 కోట్ల రూపాయలకు పైగా వడ్డీని కేంద్రం పంపిణీ చేస్తుంది. సాధారణంగా ప్రతి ఏటా పీఎఫ్ వడ్డీ అకౌంట్లలో పడ్డానికి అక్టోబర్ లేదా నవంబర్ నెల వరకు టైం పట్టేది. కానీ ఈసారి ప్రభుత్వము కేంద్రీకృత ఐటీ ఆధారిత సేవల అనే సరికొత్త టెక్నాలజీ సిస్టమ్ను తీసుకువచ్చింది. దీనివల్ల వడ్డీ జమ ప్రక్రియ చాలా వేగంగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికే దాదాపు 80% మంది ఖాతాలలో వడ్డీ డబ్బులు పడిపోయాయి. మరి మీ అకౌంట్లో ఇంకా వడ్డీ జమ కాలేదా? అయితే అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే సిస్టమ్ అప్డేట్ అవుతుంది. రాబోయే జూలై 15 నాటికి సభ్యులందరి పాస్బుక్లలో అప్డేట్ అయిన బ్యాలెన్స్ కనిపిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ మీ అకౌంట్లో ఇంకా వడ్డీ కనిపించకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కొద్ది రోజులలో ఆటోమేటిక్గా మీ బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో మీ మొబైల్లోనే చాలా ఈజీగా చూసుకోవచ్చు. దీనికోసం మనకు 4 సింపుల్ దారులు ఉన్నాయి. ఒకటి, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా. మొదట ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక మీ యూఎన్ఏ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ మీ లేటెస్ట్ పాస్బుక్ ఓపెన్ చేస్తే వడ్డీ అమౌంట్ యాడ్ అయ్యిందో లేదో కనిపిస్తుంది. ఇక రెండవది, ఉమాంగ్ యాప్. మీ ఫోన్లో ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈపీఎఫ్ఓ సర్వీస్లోకి వెళ్ళి వ్యూ పాస్బుక్ క్లిక్ చేస్తే మీ బ్యాలెన్స్ చూడొచ్చు. ఇంకా మూడవది, ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి ఈపీఎఫ్ఓహెచ్ఓ యుఏఎన్ ఈఎన్జీ అని టైప్ చేసి 7738299899 నెంబర్కు మెసేజ్ పంపితే మీ బ్యాలెన్స్ డీటెయిల్స్ వస్తాయి. ఇక నాలుగవది, మిస్డ్ కాల్ ద్వారా మీ ఫోన్ నుండి 9966044425 ఈ నెంబర్కు మిస్ కాల్ చేస్తే వెంటనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ను మీ మొబైల్కి పంపించేస్తారు. సో చూసారుగా, ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఈ బిగ్గెస్ట్ అప్డేట్. మీ పీఎఫ్ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ వడ్డీ జమ అయితే ఎంత అమౌంట్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇంకా రాకపోతే జూలై 15 వరకు వెయిట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఉద్యోగులకు కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోని అందరికీ తెలిసేలాగా వాట్సాప్లో కూడా షేర్ చేయండి.